పెద్దలు గౌరవనీయులు రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు మార్గదర్శకత్వం వహిస్తూ గౌరవనీయులైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి స్వయాన రైతు అయిన కేసీఆర్ గారి నాయకత్వంలో విశేషంగా రైతుల కోసం కృషి చేసిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా వారి నేతృత్వంలో ఈరోజు విశేషమైన అనుభవం, అదేవిధంగా గ్రామీణ నేపథ్యం, అదే మాదిరిగా రైతు కుటుంబాల నుంచి వచ్చిన సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ జోగురామన్న గారు, మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, మాజీ మంత్రివర్యులు అగ్రికల్చర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి గోల్డ్ మెడల్ కూడా సాధించిన సోదరులు పువ్వాడ అజయ్ గారు, మాజీ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారు, రసమయ్య బాలకృష్ణ గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు, అదే మాదిరిగా ఆర్టీసీ మాజీ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులైన ఎంసీ కోటిరెడ్డి గారు, ఈ రకంగా పార్టీలోని విశేషమైన అనుభవము, అదేవిధంగా అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యాన్ని కల్పిస్తూ అన్ని జిల్లాల రైతుల సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి, వ్యవసాయ కమిషన్ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో 9 మంది మొత్తంగా సభ్యులతో ఈ కమిటీని పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ రాష్ట్రంలో 2023 డిసెంబర్ దాకా ఉన్న పరిస్థితి, వ్యవసాయం పండుగగా చేసి స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి విప్లవాత్మకమైన కొన్ని పథకాలు తెచ్చి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల ఉచిత విద్యుత్తు కానీ, అదేవిధంగా భూమి శిస్తు రద్దు, నీటి తీరువా రద్దు, వాటితో పాటు చిన్న నీటి వనరులైన చెరువులను కాపాడడానికి మిషన్ కాకతీయ, అదే మాదిరిగా పెద్ద ఎత్తున సాగునీరు, అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, ఇటు కాళేశ్వరం కానీ, సీతారామ ఎత్తిపోతల పథకం కానీ, ఈ రకంగా ఒక విశేషమైన కృషి ఏదైతే గత దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందో, దానివల్ల కేంద్ర ప్రభుత్వం స్వయంగా అత్యధికంగా ఆత్మహత్యలను, రైతు ఆత్మహత్యలను నివారించిన రాష్ట్రంగా, అత్యల్పంగా, అతి తక్కువగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది అని పార్లమెంటులో ప్రకటించే స్థాయికి దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం చేసిన కృషి వల్ల ఆ ఘనతను మనం సాధించుకోగలిగాం. రైతుల ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగినాం. రైతుల భూమి ధరలు కూడా పెరిగినాయి, వారిలో విశ్వాసం కూడా అపారంగా నిండింది. అట్లాంటి పరిస్థితుల్లో సంవత్సరంన్నర కిందట స్వయంగా ఈరోజు భారత ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ నాయకులు, మాజీ అధ్యక్షులు, ఆయన నాయకత్వంలో వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎన్నో రకాల హామీలు ఇచ్చింది.